ఎవరు బాబు నువ్వు? అలా నేను లోకల్ రిపోర్టర్. నువ్వు లోకల్ రిపోర్టర్. ఆ ఫోన్ ఎవరిది? ఎప్పుడైనా బాబు నువ్వు పాత పెట్టేటప్పుడు ఉన్నావా? నేనే మరి కొంచెం పక్కకి చూసుకుంటాయి దాని మీద తీసుకున్న తర్వాత వాళ్ళ మీద ఉంటుంది యాక్షన్. ఒకవేళ వాళ్ళ నెగ్లిజెన్సీ ఉంటే మీరు చెప్పిన ఉస్మానియా కావచ్చు, మిగతా హాస్పిటల్ ప్రిస్క్రిప్షన్స్ అన్ని కూడా కలెక్ట్ చేస్తున్నాం. ఓకేనా? వీడియో అట్నే పెట్టదు, మీరు తీరు ఆ వీడియో అట్నే కవర్ చేసి చూడండి. ఒక నిమిషం మళ్ళీ పక్కదారి మా స్టార్ట్ చేసుకుంటాం. ఫాజిల్ నగర్. నా పేరు గండి రాజశేఖర్, మా భార్య పేరు గీతాంజలి. మాకు 18వ తారీఖు నాడు బాబు పుట్టిండు శాలిని హాస్పిటల్లో. శాలిని హాస్పిటల్లో బాబు పుడితే మాకు బాబుకు బ్రీతింగ్ ప్రాబ్లం ఉందని కానీ ఏది ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళకి నచ్చిన హాస్పిటల్కి రిఫర్ చేసుకున్నాడు. శాలిని హాస్పిటల్ అయినా శరత్ హాస్పిటల్కి పంపించిండు. ఇట్లా వేరే హాస్పిటల్కి ఎందుకు పంపించారు సార్ అని అడిగితే, ఈ హాస్పిటల్ మంచి హాస్పిటల్, మంచి డాక్టరు, ఇక్కడ వెంటిలేటర్ సౌకర్యం ఉంది అది అని చెప్పి మమ్మల్ని అక్కడ జాయిన్ చేయించిండు. జాయిన్ చేయించిన తర్వాత మా బాబుకు లార్జ్ పీడిఏ ప్రాబ్లం ఉందని గుండె డాక్టర్ చెప్పిండు. చెప్పిన తర్వాత ఆపరేషన్ చేయాలన్నారు. దానికి మేము ఒప్పుకున్నాం. మా బాబు 18వ తారీఖు నాడు పుడితే 18వ తారీఖు నుంచి వెళ్ళి 24వ తారీఖు దాకా ఎలాంటి ట్రీట్మెంట్ అందించకుండా, ఆపరేషన్ చేయకుండా మా బాబు పట్ల నిర్లక్ష్యం వహించిండు డాక్టర్. నిర్లక్ష్యం వహించి లాస్ట్ మూమెంట్లో చేతులు ఎత్తేసి ఇక్కడ కాదు వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, బాబుగా అర్జెంటుగా ఆపరేషన్ చేయాలని మమ్మల్ని హాస్పిటల్ నుంచి వెళ్ళి గెంటేసి మేము నిలోఫర్ హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ బాబు చనిపోయిండు. మా బాబు చావుకు కారణమైన డాక్టర్ శరత్ మరియు మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మమ్మల్ని పంపించిన శాలిని హాస్పిటల్ యాజమాన్య సభ్యుడు విజయ్ కుమార్పై మాకు చట్టరీత్యా చర్యలు తీసుకొని మాకు తగు న్యాయం చేయగలని కోరుతున్నాం. సంబంధించి 2 టౌన్ పోలీస్ స్టేషన్ కరీంనగర్లో మేము కంప్లైంట్ ఇచ్చినాం. కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసుకొని ఈరోజు టౌన్ సిఐ గారు ఈరోజు మా గ్రామానికి వచ్చి మా బాబు శవ పరీక్షలు నిర్వహించి